ప్రశ్నించే గొంతుకగా మేము ఉన్నామని అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలోనే జైబీన్ టీవీ ఛానల్ పెట్టినప్పుడు 2021, 2022, 2023లో కొంత భయంకరమైన కుట్రలు వేసారు. అంబేద్కర్ గురించి మాట్లాడొద్దు, అంబేద్కర్ గురించి మాట్లాడితే నిన్ను ఏదంటా చేస్తాము, అంబేద్కర్ ఆశయం గురించి మాట్లాడదాం, జై భీమ్ జై భీమ్ అంటున్నావు నువ్వు, ప్రతి క్షణం జై భీమ్ జై భీమ్, జై భీమ్ అనే నినాదం బంద్ చేసాయి. జై భీమ్ అంటే బూత్ పదం. జై భీమ్ అనేది నమస్తేకు బదులుగా అంటున్నారు. నమస్తే అనాలి మాత్రమే, నమస్తే నమస్తే తప్ప జై భీమ్ అనొద్దని బెదిరింపు కావాల్సి వచ్చాయి. జై భీమ్ అంటే మనకు నొప్పి, జై భీమ్ అంటే మనకి భయం, జై భీమ్ అంటే మనకి ఉచ్చ. ఇవాళ దళితుల పక్షాన కొట్లాడి, దళితుల పక్షాన మాట్లాడి, ఇవాళ భోజనుల పక్షాన మాట్లాడుతూ, ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడుతున్నటువంటి ఏకైక గొంతుగా జై భీమ్ టీవీ. దేశ ప్రధాని సైతం వారణాసి, కాశీలో చెండాడుకున్నది జై భీమ్ టీవీ. జై భీమ్ టీవీ అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను కూడా ప్రపంచానికి చెప్పింది జై భీమ్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో పోటీ చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, పంజాగుట్టలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే ప్రశ్నించింది జై భీమ్ టీవీ. ఇవాళ 375 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది జై భీమ్ టీవీ. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఇవాళ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉన్నారు, ఇలా ఫిజికల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ఇలా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది జై భీమ్ టీవీ. జై భీమ్ ఆశయం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. వయసు చిన్నదైనప్పటికీ భారం పెద్దదిగా మోస్తూ ఎవరి మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా సమానత్వంతో చూసేటువంటి ఒక భయంకరమైనటువంటి ఈ సమాజంలో బతికేటువంటి తరుణంలోనే అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ తప్పును తప్పని సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అన్యాయం కన్నా నాకు జరుగుతున్నటువంటి అన్యాయము పెద్దదేం కాదన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో, ఒకే ఒక్క మాటతోనే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ ముందుకు సాగుతున్నాం. ఒకనొక దొంగ నా కొడుకులు పిచ్చి పిచ్చి కామెంట్ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఈ నా కొడుకును నిజంగా మాదిగలు తన్నుతే ఎక్కడ ఉంటారో తెలుసా? ఇవాళ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీల జనాభా అనుకుంటే, నిజంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ అనుకుంటే తోలు లీసి ఆరబెడతాం. నా కొడుకులారా ముందే చెప్తాను, తోలు లీసి ఆరబెడతాం. మీరు ఎవడన్నా కానీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ చేయండి, చర్చలు పెట్టండి, మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టండి. నీకు ప్రశ్నించేటువంటి తత్వం ఉంటే ప్రశ్నించండి, తప్పని ఉంటే నిజంగా రుజువు చేయండి. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నిజంగా కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, నువ్వు ప్రశ్నించవచ్చు, నువ్వు మాట్లాడచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మని, అక్కని, చెల్లని వాళ్ళని చేసిరా నా కొడుకులారా. వాళ్ళ కడుపుల నుంచే కదా నువ్వు వచ్చింది, వాళ్ళ కడుపుల నుంచేగా వచ్చింది. నువ్వు ఏమన్నా ఏ పెండ తింటున్నావా, ఇంకేం తింటున్నావా? ఇగో ఈ ఆడియో విన్న తర్వాత చూడండి ఎందుకు మాట్లాడుతున్నంటే, ప్రవీణ్ పగడాలు ఉన్న విషయం మాట్లాడితే ఇగో జైబీ అని పెట్టుకొని కేసీక్రీస్తుని సంబంధం ఏందిరా అంటున్నాడు. ఫోన్ అందుకో, ఫోన్ అందుకో, ఇంకో ఫోన్ అందుకో, ఫోన్ ఇంకో ఫోన్ అక్కడ ఉంది. వీడు నేను అడ్రస్ చెప్తున్నాను, వీడు అఖిల్ రెడ్డి అని ఉంది. వీడు నిజంగా రెడ్డికే పుట్టుంటే నేను తార్నాక హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఇక్కడి నుంచే మాట్లాడుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడు. వీడు తారక్, అది రా ఫోన్ రా. చూడండి నా ఫోన్. ఓకే, ఎక్కడనే ఉందిలేండి. ఇంకో
నేను వినిపిస్తున్నాను. చూడండి ఎంత బాధ కాదు. ఇలాంటిది ఎన్నో జరుగుతాయి, పెద్దగా మేము పట్టించుకోం. కానీ ఈ నా కొడుకులు పదే 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 అంటున్నా అంటే నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. అరే మేము మాట్లాడితే చచ్చిపోతారా? మీకు డిక్షనరీలో కూడా మీకు ఆ బూతులు దొరికాయిగా. ఇంకో ఈ ఆడియో వీడు పెట్టుకున్నది జై ఎన్టీఆర్ తారక్. ఇగో చిన్న పిల్లోడు ఫోటో ఉంది, జై ఎన్టీఆర్ తారక్ అని పెట్టుకున్నాడు. జై ఎన్టీఆర్ తారక్ అని పెట్టుకున్నాడు. పాపం ఆయన పేరును కూడా చెడగొడుతున్నాడు. 21 ఏప్రిల్ వీని పేరు అఖిల్ రెడ్డి అని కింద ఉంది. వీడు నైస్ డ్రింకర్ అని ఫస్ట్ పెట్టాను, నేను చూడలేదు. జై ఎన్టీఆర్ తారక్ ఈజ్ కాంటాక్ట్, వాడు నాకు మెసేజ్ పెట్టింది సాటర్డే రోజు. తర్వాత ఖుషి సేన్ అట. ఈరోజు మీ అందరి ముందుకి సరికొత్త పాట తీసుకొచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఖుషి సేన్ ఇస్ బ్యాక్. సో హోప్ యు ఆర్ ఫైన్. సో ఐఎమ్ ఆల్సో ఫైన్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక ప్రత్యేకమైన పాటను తీసుకురావడం జరిగింది. ఖుషి సేన్ అట. ఈ పాట వచ్చేసి రీసెంట్గా సచ్చాడు కదా, ముంజా కొడుకు, బేవర్సి ముంజా కొడుకు, పగడాల ప్రవీణ్ గారు. సో ఆడి మీద ఈ పాట ఉండబోతుంది. సో ఈ పాటను మీ అందరూ విని, దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విని మీరు మీ యొక్క మాట్లాడే కామెంట్ రూపంలో తెలపండి. సో ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పాస్టర్ మీద పాటలు వస్తాయి. ఎవడైతే హిందూ దేవి దేవతల గురించి గతంలో మాట్లాడాడో ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, అందరి మీద వస్తాయి. సో థ్యాంక్ యూ గాయస్, దిస్ వాజ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పెద్ద లంజా కొడుకు అని ఇష్టానుసారంగా పాట పాడించి ఉన్నది చూడండి వీడే. ఇంకో పాట నాకు ఈ 2 పంపించాడు, నేను రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఎన్నో వందలది కాల్స్ వస్తాయి. హాయ్, హలో, నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను మీరు చేసిన అఖిల్. ఐఎమ్ బ్యాక్ ఫర్ టుడే. సో ఈరోజు మీ అందరి ముందుకి సరికొత్త పాఠం తీసుకొచ్చాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మనిషి అండి, ఈడంత పోరంబోగ్గాడు